విజయసాయిరెడ్డి గారు మాటలు చూస్తుంటే ఈయన ఎప్పటి నుంచో జగన్ గారికి అనుకూల శత్రువుగా ప్రవర్తిస్తూ వస్తున్నట్టుగా ఇవాళ అర్థమవుతూ ఉంది. వైవి సుబ్బారెడ్డి గారి పట్ల నీకు ఎందుకు ఇంత కుళ్ళో మాకు అర్థం కావట్లా. ఉత్తరాంధ్ర మొత్తం అందరికీ తెలిసి రాష్ట్రంలో ఉత్తరాంధ్రలో ఆయన చేసిన నిర్వాహకాల వల్ల పార్టీ ఎంత దెబ్బతిందో జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకొని పక్కకి బాధ్యతలు తప్పించాక ఆయన బ్లాక్ మెయిలింగ్ మొదలు పెట్టడం జరుగుతుంది. ఇంకేముంది నీకు ఇవ్వడానికి? జగన్మోహన్ రెడ్డి గారు కుర్చీ కావాలన్నా? ఇంకా అంతకంటే ఏం చేయగలుగుతాడు ఆయన? విజయసాయిరెడ్డి గారు రాజకీయ నాయకుడు కాదు, ఒక వ్యాపారవేత్తగా వచ్చి ఈ పార్టీని అడ్డం పెట్టుకొని వాళ్ళ కుటుంబ సభ్యులకి తనకి ఆర్థికంగా ఎదగాలన్న దురుద్దేశంతో ఈ పార్టీలు ఎన్నాళ్ళు పనిచేసినట్టు అనిపించింది. మీరు ఇప్పించిన సీట్లలో ఉన్నోళ్ళు ఇప్పుడు ఎవరన్నా పార్టీకి పనిచేస్తున్నారా? అంటే మీరందరూ ఒక దొంగల్లాగా వచ్చి దోచుకోవడానికి వచ్చి పార్టీ అధికారం లేకపోయేసరికి క్షణం ఉండలేక మీ అల్లుడు కంపెనీకి బెనిఫిట్ అయ్యే విధంగా లిక్కర్లో మీరు ఎంటర్ అయ్యారు, పోర్టుల్లో ఎంటర్ అయ్యారు. ఇవన్నీ మీరు ఏ రకంగా లావాదేవీలు చేసుకున్నారో బెనిఫిషియర్ చూస్తే మీరు బెనిఫిషియర్. వైవి సుబ్బారెడ్డి గారికి కానీ వాళ్ళ అబ్బాయి విక్రాంత్ రెడ్డి గారికి కానీ ఇందుట్లో ఏమన్నా ప్రయోజనం ఉందా? జిల్లాలో మంచి పేరు తెచ్చుకుంటాడనో, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పార్టీకి బలంగా ఉంటాడనో మీరు కుట్రలు చేసి వైవి సుబ్బారెడ్డి గారిని పక్కన పెట్టించగలిగితే, వైవి సుబ్బారెడ్డి గారు చెబితే నువ్వు పక్కకు పోయేది ఏంది? పార్టీ నుంచి బయటకు పోకముందు నువ్వు మాట్లాడిన మాట ఏంది? ఇవాళ రోజుకు ఒక మాట మాట్లాడటం, రోజుకు ఒక రకంగా ప్రవర్తించడం. చంద్రబాబు నాయుడు పక్కలో కూర్చున్నప్పుడే మా అన్న అని అంటావు, బయటకు వస్తే క్యాస్ట్ బడ్డీస్ అంటావు. పెద్ద బ్రోకర్గా తయారైనట్టున్నాడు విజయసాయిరెడ్డి. ఈయన బ్రోకరేజీలు గుండానే కదా కేసీఆర్ కూతురు జైల్లో పడింది.